హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఇండస్ట్రీలో కొరియోగ్రఫర్కి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద చర్చగా దారితీసింది. దాంతోపాటు బయలు వస్తుందా రాదా అనేటువంటి చర్చ కూడా సాగుతూ ఉంది. అండ్ భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అమ్మాయికి సపోర్టివ్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే మాస్టర్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎంటైర్ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే జరిగింది ఏంటి, లీగల్గా కనుక చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు అండ్ శశికాంత్ గారు ఉన్నారు. సో అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. శశికాంత్ గారు, ఎంటైర్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి 0 ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అందులో ఏముంది, ఏం జరిగిందని చెప్పేసి అన్ని యాక్ట్స్ అన్ని కేసులు అందులో ఉండటం జరిగిందంటారు. ఇప్పుడు నేను ఒకవేళ అమ్మాయి తరపు నుంచి ఆలోచిస్తే ఇట్స్ వెరీ సీరియస్ కేసు అండి. ఓకే, ఒకటి 376N అంటే రేప్ అగైన్ అండ్ అగైన్, అంటే 5 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు. 506 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే బెదిరిస్తాం. నువ్వు నా మీద ఏమైనా చెప్తే నేను నిన్ను కొడతా, లేకపోతే చంపుతా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ బెదిరిస్తాం. 323 కొడతాం, మ్యాన్ హ్యాండిల్ చేస్తాం. ఓకే, ఈ సెక్షన్స్ అన్నీ కూడా పొందుపరిచారు. అది కాకుండా ఎఫ్ఐఆర్లో తను ఇచ్చిన కంప్లైంట్ చదివితే ఏమైతే రాసిందో అది చదివితే ఆమె 2019లో జానీ దగ్గర జాయిన్ అవుతాం జరిగింది, జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అవుతాం జరిగింది. ఇవాళ ఆమె వయసు 21, అంటే 16 ఏళ్ళకి జాయిన్ అయింది. 16 ఏళ్ళకి జాయిన్ అప్పుడు నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే జానీ మాస్టర్ ప్రవర్తన ఈమె పట్ల అసభ్యంగా ఉంది. అప్పటి నుంచే ఈయన నన్ను ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతాం జరిగింది. సెక్షువల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్ ఇవన్నీ జరుగుతాం జరిగింది. ఎన్నోసార్లు నన్ను కొట్టాడు. ఆమె బైక్ ఏదో ఉంటే అది కూడా ధ్వంసం చేశాడు. ఎన్నో షూట్స్లో తిడతాము, అవమానిస్తాము, చెప్పిన మాట వినకపోతే క్యారవాన్ ఎక్కేసి క్యారవాన్ లోపలికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తిస్తాము, మాటి మాటికి బెదిరిస్తాను. నేను నీ కెరియర్ ఒకవేళ నా దగ్గర చేయకుండా ఇంకెక్కడికైనా వెళ్తే నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తూ ఉంటాము. ఇట్లాంటివన్నీ ఆమె కంప్లైంట్లో పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఇది చాలా దురదృష్టకరం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో మనం ఎప్పుడో అనుకుంటున్నట్టుగానే ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదగాలి. సో చాలా జాగ్రత్తగా బిహేవియర్ ఉండాలి. తోటి ఎంప్లాయీస్ని కానీ లేకపోతే తోటి కోవర్కర్స్ని కానీ ఇట్లాంటి హెరాస్మెంట్లకి గురి చేయకూడదు. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రపోజ్ చేయాలి, వాళ్ళు నో అంటే ఇట్ ఈస్ నో, అంతే తప్ప నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్ఫుల్ సెక్షువల్ అసాల్ట్ ఇట్లాంటివి చేసావంటే తప్పకుండా ఈ సెక్షన్స్ అన్నీ ఆయన మీద పడిన అప్లికబుల్. ఆయన 100% ఒకవేళ అది కరెక్ట్ అని ప్రూవ్ అవుతే మాత్రం ఆయన 100% ఆయనకి లైఫ్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొత్త చట్టం ప్రకారం చూసుకుంటే, ఇంతకుముందు చూసుకున్న 10 years వరకు ఉండేది, కొత్త చట్టాల ప్రకారం చూసుకుంటే ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది, సబ్జెక్ట్ టు ప్రూవింగ్ ఆల్ ద అలిగేషన్స్. అంటే జనరల్గా లైఫ్కి సంబంధించింది అయితే మనం మాట్లాడుకుంటే ఎన్ని ఇయర్స్ ఉండే అవకాశం ఉంటుందని? అంటే యూజువల్గా ఇట్ గోస్ టిల్ 14 years అండి. 14 years. ఓకే, ఎనీ లైఫ్ యూజువల్లీ ఇట్ గోస్ టు 14 years. సమ్ టైమ్స్ ఇట్ మైట్ ఎక్స్టెండ్ టు 20 years ఆల్సో. సో వెరీ హీనియస్ అన్నీ ఈ సెక్షన్స్. ఇవన్నీ కూడా అంటే హీనియస్ అని అనమండి. కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా. ఓకే, అబౌవ్ 7 years అన్నీ కూడా ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందకు వస్తాయి. అంటే వీటికి నాన్ బెయిలబుల్ కేసెస్ అంటారు. మరి నాన్ బెయిలబుల్ కేసెస్కి బెయిల్ ఇష్టం ఏంటండి అంటే, నాన్ బెయిలబుల్ కేసెస్ ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటే ఫస్ట్ తీసుకెళ్ళి రిమాండ్ చేసేస్తారు, ఆ తర్వాత బెయిల్ వస్తుంది. చాలామంది కామన్ పబ్లిక్కి అర్థం కాదు ఏంటి అంటే, మరి నాన్ బెయిలబుల్ కేసు అంటారండి, మళ్ళీ బెయిల్ ఎలా వస్తుంది అని అడుగుతారు. నాన్ బెయిలబుల్ కేసెస్ అంటే బెయిల్ రాదని అర్థం కాదు. నాన్ బెయిలబుల్ కేసెస్ అంటే బిలో 7 years అంటే ఒకవేళ అది డైరెక్ట్గా అరెస్ట్ చేస్తానికి ఉండదు. ఓకే, అంటిల్ ఆర్ అన్లెస్ ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆయన కోఆపరేట్ చేయకపోతేనే లోపలేస్తానికి ఉంటుంది. అబౌవ్ 7 years క్రైమ్లు ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్. ఇవన్నీ వీటిని స్ట్రైట్గా తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ అప్లై చేసుకుని బయటకు రావాలి. అందుకని అది నాన్ బెయిలబుల్ కేసెస్, బిలో 7 yearsని బెయిలబుల్ కేసెస్ అని అంటారు. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ దగ్గర చూసుకుంటే ఇవన్నీ కూడా ఈయన మీద పడిన సెక్షన్స్లో పెద్ద కేసు ఏదైతే 376 ఉందో అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఆయనని రిమాండ్లోకి తీసుకుంటాం జరిగింది.
ఇందులో కూడా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ 99% 376 కేసెస్లో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది చాలా కష్టం. ఫస్ట్ రిమాండ్లోకి తీసుకుంటారు, ఆ తర్వాతనే బెయిల్ అప్లై చేస్తుంది దొరుకుతుంది. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ పరిస్థితి కూడా మనం చూస్తే నిన్న కోర్టులో ప్రవేశపెడతాం జరిగింది. ఆయన కొంచెం ఈ వాజ్ ప్యానిక్ అండ్ ఆయన హెల్త్ కూడా కొంచెం ఇష్యూస్ అని నేను విన్నాము. కొరియోగ్రాఫర్ కాబట్టి సహజంగా డాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి. మనం చాలా మంది హీరోలు కూడా చూస్తూ ఉంటాము, సర్జరీస్ అవి జరుగుతుంటాయి. అలాగే ఆయన వయసు కూడా చూస్తే కొంచెం డెఫినెట్లీ ఐ థింక్ ఈజ్ లేట్ 30s 40లోనే ఉన్నట్టున్నారు ఆయన. సో డెఫినెట్గా ఆయనకున్న కాంప్లికేషన్స్ ఉంటాయి, అదే చెప్పారు వాళ్ళ అడ్వకేట్ కూడా. ఇప్పటి వరకు శశికాంత్ గారు మాట్లాడింది కనుక మనం చూస్తాండి, ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది, జైలు వరకు ఆయనకు తీసుకుని వెళ్ళటం జరిగింది, ప్యానిక్ అవుతున్నారని తెలిసింది, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా అర్థమైంది. అయితే మీరు వైఫ్ చెప్పినటువంటి వీడియోస్ ఆ మాటలు వినుంటారు. ఎంటైర్ ఇన్సిడెంట్లో మీకేమనిపిస్తుందండి? నాగరాజు గారు, ఈ విషయానికి సంబంధించి నేను మాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది, 14 days రిమాండ్కి తీసుకున్నాను, నేను నచ్చల జైలు కూడా పంపించడం జరిగింది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుకోగలిగితే ఒక 3 యాంగిల్స్లో చూడాలి సార్. ఇది ఫస్ట్ వన్, అసలు ఇష్యూ ఏం జరిగి ఉండవచ్చు. నెంబర్ 2 అమ్మాయి యొక్క సైకాలజీ. మూడవది ఆయన ఫ్యామిలీ మ్యాటర్. ఈరోజు ఆయన ఫ్యామిలీ ఫేస్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇది 3 యాంగిల్స్లో చూడాలి. బీయింగ్ ఎన్ అడ్వకేట్గా మనం చట్టాన్ని ఎప్పుడు మనం రెస్పెక్ట్ చేస్తాం, చట్ట పరిధిలో అందరూ కూడా ఈక్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, విక్టిమ్ ఎవరైతే అమ్మాయి మనం చెప్తున్నామో, ఈ అమ్మాయి పిఎస్లో కంప్లైంట్ చేశారు, రాయదుర్గం పిఎస్లో. జనరల్గా ఎలా ఉంటుందంటే, పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ వాళ్ళకి డిపార్ట్మెంట్ యొక్క ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎవరైనా వచ్చి ఇట్లా సోయిన్స్ అని బేసిక్ లెవెల్స్ చెప్పాం కానీ ఇమీడియట్గా గ్రౌండ్ లెవెల్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఫస్ట్ వితౌట్ గ్రౌండ్ లెవెల్స్ చెక్ చేయకుండా వాళ్ళైతే ఎఫ్ఐఆర్ కట్టే అవకాశం ఉండదు. ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎఫ్ఐఆర్ బేసిక్ ఇచ్చినట్టు ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్, దట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దట్ ఇస్ నాట్ ఎ జడ్జిమెంట్, దట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏమొచ్చింది దాన్ని మాత్రమే తీసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయి చెప్పినటువంటి నిరేషన్ అంతా విని ఇవి ఏ సెక్షన్స్కి రిలేట్ అయి ఉంటాయని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి కొంత నాలెడ్జ్ వరకు, అంటే అడ్వకేట్ ఈజ్ ద ఫుల్లీ ప్రొఫెషనల్ అండి. ఎప్పుడు కూడా అడ్వకేట్ అన్న అతను ఫుల్లీ ప్రొఫెషనల్ ఉంటారు. లా అండ్ ఆర్డర్ ఉన్న వారికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ వరకు మాత్రమే. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ అమ్మాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం జరిగింది. సో అమ్మాయి ఏదో చెప్పింది, వీళ్ళు తీసుకున్నారు. ఇమీడియట్గా ఎవరైతే అక్యూజ్డ్ అనుకున్నారో అతన్ని ఇమీడియట్గా పిలిపిస్తారో మాట్లాడతారు. అయితే మాస్టర్ చేసిన తప్పు ఏంటంటే, జనరల్గా ఇప్పుడు అబస్కాండ్ అవ్వకూడదండి. దిస్ ద ఫస్ట్ రూల్, అబస్కాండ్ అవ్వకూడదు. దిట్ ఇస్ ద రూల్. అది యాక్చువల్గా ఒక ఇమీడియట్గా ఒక అడ్వకేట్ యొక్క ప్రొడక్షన్లోకి వెళ్ళాలి. సో లీగల్ గ్రౌండ్స్ అని అబ్జర్వ్ చేసుకుంటూ తను లీగల్గా యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోవడము ఈ సిమిలారిటీస్ ఉంటాయి. బట్ అబ్స్కాండ్ అవడం ఎవరిని కూడా మేము లీగల్ కూడా మేము యాక్సెప్ట్ చేయమండి దాని విషయంలో. సో ఇక్కడ ఏం జరగాలంటే, ఇమీడియట్గా ఒక అడ్వకేట్ని అప్రోచ్ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ ట్రై చేసేవారు, డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసేవారు, కాదనుకుంటే హైకోర్టుకి వెళ్ళేవారు. దట్స్ డిఫరెంట్ మ్యాటర్. అయితే ఇక్కడ ఏం జరిగి ఉంటుంది, సో ఈ అమ్మాయి ఈరోజు చెప్పారు, ఈయన వెళ్ళారు, ఇక్కడ ఆయన ట్రేస్ చేశారు. అంటే పోలీసులు ట్రేస్ చేయడం అంది కొంత అబ్జెక్టబుల్ యాక్చువల్గా. అంటే పోలీసులకు పని కల్పించకూడదు. ఇష్యూ రాగానే పిలవగానే ఫోన్ పిలిచి రావాలి. దట్స్ ద ప్రైమరీ డ్యూటీ యాజ్ ఇండియన్ సిటిజన్గా. ప్రతి ఒక్కరికి రూల్ ఉంది, పోలీసులు పిలిచారంటే వెళ్ళాలి, మాట్లాడాలి, అబ్స్కాండ్ అవ్వకూడదు. అలాంటి చెప్పడం జరిగింది. సో ఇతను అబ్స్కాండ్ అయ్యాడు, మళ్ళీ ఇతను ట్రేస్ చేశారు, గోవాలో ఇతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఈరోజు నిన్న రాజేంద్ర నగర్ పిఎస్ ఉపరపల్లి కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దిస్ యాక్చువల్ జరిగిన ఫ్యాక్టర్. సో నేను ఏమంటానంటే, రేపు కోర్టులో ఇతను 14 days రిమాండ్ ఇవ్వడం ఉంది. ఇమీడియట్గా రిమాండ్ ఇచ్చేటప్పుడు కూడా జడ్జి గారు పిలిచి అడుగుతారు, అతను ఏం జరిగిందని అడుగుతారు. ఎస్ నువ్వు చేసావా చేయలేదా అంటే, చేశానా చేయలేదో చెప్తారు. జనరల్గా చేయలేదని చెప్తారు జనరల్గా. సో చేయలేదని చెప్పాడు ఆయన. బేసిక్ అక్కడ ఉంటే ఆ గ్రౌండ్ రియాలిటీస్ చూసి ఇమీడియట్గా జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇమీడియట్గా అతన్ని జైలుకి పంపించారు. ఇది యాక్చువల్ జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అంటే నాగరాజ్ గారు, రేపు కోర్టు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత WS ఫైల్ చేస్తారు. సో ఇట్స్ అ ప్రొసీజర్. ఇవన్నీ లెంగ్తీ డిస్కషన్స్ వెళ్ళిన తర్వాత కోర్టు ట్రయల్స్కి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ 3 months కావచ్చు, 5 months కావచ్చు, 6 months కావచ్చు. ఇవన్నీ వెళ్ళేసరికల్లా అది అడ్వకేట్ గారు కూడా తెలుసు, లాయర్ గారికి ఎలా ఉంటుంది కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సార్, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇప్పుడు నార్సింగి పోలీసు వాళ్ళు కూడా కస్టడీకి అడుగుతున్నారని మనం విన్నాము. ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే, ఒక 10 days నార్సింగి పోలీసు వాళ్ళు కూడా 0 FIR ఏమో రాయదుర్గ పోలీస్ స్టేషన్లో అయింది, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒరిజినల్ FIR అయింది. కస్టడీ అడిగిన. సో ఇప్పుడు నార్సింగి పోలీసు వాళ్ళు కూడా ఒక 10 days సపరేట్ కస్టడీ అడుగుతానికి పిటిషన్ అయిపోతున్నారు. నేను తీసుకుంది నార్సింగి పిఎస్లో కదండి.
అంటే జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళింది, పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. పోలీస్ కస్టడీ యాక్చువల్లీ ఫస్ట్ అడిగేది పోలీస్ కస్టడీ అడుగుతారు. అయితే జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడ ఫైల్ అయితే వాళ్ళకి రైట్స్ ఉండవండి. ఇంటరాగేషన్ చేసేది యాక్చువల్గా ఇది ఏ పరిధిలోకి వస్తుందో వాళ్ళకు మాత్రమే ఇంటరాగేషన్ చేసే రైట్స్ ఉంటుంది తప్పించి మనం ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ గుజరాత్లో జరిగింది లేదా మహారాష్ట్రలో జరిగింది మనం ఎక్కడైనా ఫైల్ చేసుకోవచ్చు యాజ్ పర్ బిఎన్ఎస్, బట్ అది ఓన్లీ ఫర్ జస్ట్ మనం ఫైల్ చేయడం వరకే. కన్సల్ట్ పిఎస్కి అది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇంటరాగేషన్స్ అవుతాయి, కానీ ఎక్కడైతే ఫైల్ చేసాం వాళ్ళకైతే రైట్స్ ఉండవు లీగల్ పరంగా నేను చెప్తున్నాను. సో ఈ విషయంలో ఏం జరిగిందంటే ఇమ్మీడియట్గా ఫైల్ చేయాలి. రేపు ట్రయల్స్కి వెళ్ళేసరికి ఏమవుతుంది? సో ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్పినట్టు సెక్షన్ 376/2/N అని చెప్పారు. అట్స్ అ రేప్. అంటే ఒక పర్సన్ ఒకే పర్సన్ మీద రిపీటెడ్గా ఎప్పుడైతే తను అసాల్ట్ చేసినా, హెరాస్మెంట్ చేసినా, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తే అది అప్లికబుల్ అవుతుంది, రేప్ కిందకు వస్తుంది అది. సో ఇక్కడ నేనేమంటానంటే ఈ సెక్షన్కి సంబంధించి అడ్వకేట్ గారు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కావాలండి. జాగ్రత్త నన్ను ఒకసారి చెప్పని సర్దవుతుంది. ప్రూఫ్స్ కావాలి దీనికి సంబంధించి. ప్రూఫ్స్ అంటే ఏంటి అంటే తను చెప్పడం ఏంటంటే అక్కడ జరిగింది, నాకు ఫస్ట్ ముంబైలో తీసుకెళ్లారు, అప్పటి నేను 16 years ఏజ్ అంటారు. సో 16 years మైనర్ కాబట్టి అప్పటి నుంచి 5 years కంటిన్యూగా ట్రావెల్ చేశాను. ఈ టైంలో నాకు ముంబై, చెన్నై, కల్కటా, హైదరాబాద్ ఈ ప్లేసెస్ తిరిగినప్పుడు కూడా నా మీద కంటిన్యూ జరిగిందనే విషయం. సో ఇట్స్ వెరీ కీ పాయింట్, ఒప్పుకుందాం. బట్ ఈ కంటిన్యూ 5 yearsలో అంటే లీగల్గా ఉంది. 5 years కావచ్చు, 6 years కావచ్చు, 8 years కావచ్చు. వన్స్ మైనర్ బాలకి ఎప్పుడైనా వచ్చి కంప్లైంట్ చేసుకున్న రైట్స్ ఉన్నాయి అమ్మాయికి యాజ్ పర్ పోక్సో యాక్ట్ ప్రకారం. అప్పుడే చేయని రూల్ లేదు. సో చెయ్యొచ్చు, ఇట్స్ రూల్ ఉంది. బట్ గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది. అంటే అట్లీస్ట్ ఏంటి, వాట్సాప్ చాట్స్ కానీ, మెసేజెస్ కానీ, ఆ హోటల్లో ఉన్నటువంటి బిల్స్ కానీ, అతని అరెస్ట్ చేసినటువంటి, అంటే హోటల్లో ఉండడం వేరు, హోటల్లో అరెస్ట్ చేసినట్టుగా ఉన్నటువంటి ప్రూఫ్స్ కావాలి. అట్లీస్ట్ వెహికల్లో ట్రావెల్ చేసినట్టు అట్లీస్ట్ ఏదో ఒక రియాలిటీ లేదు. ఈవెన్ దో 16 years ఏజ్లో జరిగినప్పుడు కూడా సమ్ మెడికల్ రిపోర్ట్స్ తమకు బాడీ మీద ఫిజికల్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఆ ఫిజికల్ హెరాస్మెంట్గా దగ్గర అక్కడ ఉంటే మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి సమ్ ఏదో మెడికల్ అప్పుడు మెడికల్ రిపోర్ట్స్ కానీ అట్లీస్ట్ ఏదో ఒకటి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ వెరీ కీ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఆ రియాలిటీ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇది కావాలి. ఇక నెంబర్ 2 ఏమంటున్నారు, 376/2 అంటే ఒకే పర్సన్ రిపీటెడ్గా ఉన్నట్టంటే అట్లీస్ట్ ఇక్కడ మెడికల్ బిల్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా నన్ను చెన్నై తీసుకెళ్లారు, చెన్నైలో బిల్స్ చూపించాలి. కోల్కతా తీసుకెళ్లారు, కోల్కతా చూపించాలి. లేదా బెంగళూరు తీసుకెళ్లారు, బెంగళూరు తాలూకా మెడికల్ రిపోర్ట్స్ బిల్స్ చూపించాలి. ఓల్డ్ జరిగిందంటే ఎవిడెన్స్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్గా ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ అవన్నీ గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయా లేదంటే రేపు ట్రయల్స్ తెలుస్తుంది. నెంబర్ 1 పాయింట్. ఇక మీరు చెప్పినటువంటి సెక్షన్ 506. సరే, ఇంకా దీని గురించి మరికొద్దిగా డీటెయిల్ చెప్పాలంటే 376/2/N అన్నది. సో అట్లీస్ట్ ఫోన్ చాటింగ్స్, మెసేజ్ చాటింగ్స్, లేకపోతే నేను చెప్పినట్టుగా మెడికల్ ఇది కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళ తలక పర్సన్స్ సాక్షులు కావాలి. అక్కడ ఎవిడెన్స్ సమ్ XYZ ఎవరో పర్సన్స్ ఈమెతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా ఫిజికల్గా చూసిన వాళ్ళు. రేప్ అంటే ఇట్ మీన్స్ ఇట్స్ నాట్ జోక్ కాదు కదండి. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే దట్స్ కాల్డ్ రేప్. యాక్సెప్ట్ చేస్తే దట్స్ ఏ లివింగ్ రిలేషన్. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే దట్స్ కాల్డ్ రేప్. సో రేప్ అనే వర్డ్ ఇక్కడ వాడారు కాబట్టి ఆ అమ్మాయికి అట్లీస్ట్ ఆమెతో పాటు ఉండే కలీగ్స్ కానీ ఎవరైనా ఫైల్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 2, ఈ ఇష్యూ జరిగింది ఎప్పుడు 5 years బ్యాక్ నుంచి అంటున్నారు. అంటే ఈమె అట్లీస్ట్ హెరాస్మెంట్ జరుగుతుంది కంటిన్యూగా. జరిగేటప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నుంచి చెప్పాలి నాకు ఇట్లా జరుగుతుందని. మరి పేరెంట్స్ ఎందుకు కూర్చున్నారు ఇప్పటిదాకా? ఎందుకు వాళ్ళు ఎటువంటి కేసు ఫైల్స్ చేయకుండా కూర్చున్నారు? అట్లీస్ట్ వాళ్ళ మదర్ ఉన్నారు, మదర్ అయినా రావాల్సి వస్తుంది కదా. లేదు. నెంబర్ 2, పోష్ యాక్ట్ అని ఆల్రెడీ ఉంది 2030. ఇది ఆవిడ ఉన్నది సినిమా ఇండస్ట్రీ సంబంధించి చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెద్దలతో ఎవరైనా మాట్లాడారా? రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిందా? ఎప్పుడు ఇచ్చారు రిటర్న్ కంప్లైంట్? వన్స్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మిమ్మల్ని ఇట్లా కంటిన్యూ చేస్తుంది? సో అది కూడా దిట్స్ వెరీ కీ పాయింట్. ఈమె ఆల్రెడీ అఫీషియల్గా చెప్పడం జరిగింది, ఆ ఇండస్ట్రీలో పెద్దలకి ఇన్ఫార్మ్ చేశారు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా తీసుకోలేదా? ఈవెన్ దో దట్ ఈస్ రిపోర్ట్ ఆల్సో కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అమ్మాయి కూడా. అంటే ఇవన్నీ కూడా రేప్ అనే సెక్షన్కి, అంటే మన అడ్వకేట్ గారు చెప్పారు ఈ సెక్షన్ మీద అట్లీస్ట్ లైఫ్ సెంటెన్స్ కూడా ఉంటుంది, అతనికి చేసే అవకాశం కూడా ఉంటుంది అనేటప్పుడు ఇవన్నీ కూడా మనకి రేపు ట్రయల్స్లో అవకాశం పడుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2 ఏం చెప్పారు, సెక్షన్ 506 ఏం చెప్తున్నారు, క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే వాంటెడ్లీ చేయాలి. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటుంది క్రిమినల్ ఇంటిమిడేషన్. భయపెట్టడం, దట్స్ కాల్డ్, తెలుగులో చెప్పాలంటే భయపెట్టడం. ఏ రకంగా భయపెట్టడం? ఇందులో 2 రకాల సెక్షన్స్ ఉన్నాయి. అంటే హార్ష్గా బెదిరింపు చేయడం, సాఫ్ట్గా బెదిరింపు చేయడం. హార్ష్గా బెదిరింపు చేస్తే నాన్ బెయిలబుల్ వస్తుంది. సాఫ్ట్గా చేస్తే నువ్వు చెప్పదు కొడతారా, ఇట్ ఇస్ కాల్డ్ బెయిలబుల్. ఇది సెక్షన్. నీ అంత చూస్తా, నేను చంపేస్తా, నేను చెప్పిన పని చేయకపోతాగో నిన్ను, దిస్ కాల్డ్ సివియర్గా ఉంటుంది. అంటే అందులో కూడా సెక్షన్స్ మనకి 2 రకాల డివియేషన్స్ ఇస్తాయి. సాఫ్ట్గా చెప్పాడా, హార్ష్గా చెప్పాడా? సివియారిటీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు ఈయన పెట్టిన 506లో అది FIR రిపోర్ట్లో ఓన్లీ 506 అని ఉంది. సో రేపు ట్రయల్స్కి వచ్చేసరికి ఏ రకంగా చెప్పారు,
ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3 దానికి కూడా ప్రూఫ్లు ఉంటాయి సార్, అంటే దానికి కూడా proofs ఉంటుంది. ఓరల్ సివియర్. ఇప్పుడు మనం చెప్పిన ప్రతిదానికి ఓరల్ యాక్సెప్ట్ చేయరండి. ఓరల్ అనేది బేసిక్ లెవెల్ ఉంటుంది, బట్ ఎవిడెన్స్ అంతా ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఎట్లా ఎవిడెన్స్ చూపించాలి? 3 రకాలుగా చూపించవచ్చు. ఒకటి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా వచ్చి ఎస్ ఈ మీద చేశారని చూపించడం ఒక పార్ట్. నెంబర్ 2 అట్లీస్ట్ వాట్సాప్ చాట్స్, మెసేజెస్ ఇవన్నీ చూపించడం సెకండ్ పార్ట్. లేదు ఎక్కడైనా హోటల్ గదిలో కానీ ఎట్లాంటివి జరిగినప్పుడు ఆవిడ ఇమీడియట్గా బయటకు పారిపోతుంటే అన్నోన్ పర్సన్స్, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఐ విట్నెస్ ఉంటే ఐ విట్నెస్ చూపించి చెప్పడం ఒక పార్ట్. ఇట్లా చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రేపు ట్రయల్స్లో ఉంటుంది. దిస్ ఈస్ ద నెంబర్ 2 సెక్షన్ నేను చెప్పినటువంటి 506. ఇక మూడోది సెక్షన్ 323. సెక్షన్ 323 ఏం చెప్తుంది? ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి అటాక్ చేయడం. అంటే నేను చెప్పడం ఏంటంటే ఒక వెపన్ తోటి, ఒక తుపాకీతోటో, గన్ తోటో, ఒక చాకుతోటో, ఎనీతో ఒక ఇన్స్ట్రుమెంట్ హర్ట్ చేయడం. ఆ ఇన్స్ట్రుమెంట్ హర్ట్ చేసినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవిడెన్స్ కూడా వెరీ వెరీ కీ పాయింట్. సెక్షన్ సింపుల్గా రాస్తే కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాతో కత్తితో బెదిరించాడు, లేదా ఇంట్లో వచ్చి ఆయన ఒక స్టిక్తో కొట్టాడు, ఆ స్టిక్ చూపించాల్సి వస్తుంది రేపు కోర్టులో. వితౌట్ స్టిక్ లేకపోతే సెక్షన్ 323 పక్కన బుడదాఖలు అవుతుంది. సో ఇప్పుడు ఏవైతే కాంప్లికేషన్స్ పెట్టారో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే నాగరాజ్ గారు, పర్టికులర్గా ఈ విషయానికి వస్తే ఈ సెక్షన్స్ అన్నవి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హార్ష్గా ఉంటాయి. చాలా కఠినంగా మన అడ్వకేట్ గారు మన మిత్రులు చెప్పినట్టు ఇట్స్ వెరీ హార్షే. కానీ బట్ ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒకటి ఇతను పబ్లిక్లో ఒక సొసైటీ ఉన్న ఫిగర్. అంటే నేను సైకలాజికల్గా చెప్తున్నాను, లీగల్ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది నాగరాజ్ గారు. చాలా మందికి ఒక ఫ్యాషన్ ఏమైపోయింది, ఒక సెలబ్రిటీ ఉన్న పర్సన్ మీద జస్ట్ ఒక దాన్ని ఏమిటంటే బట్ట కాల్చి ముఖం మీద వేయడం అని ఒక సామెత చెప్తారు తెలంగాణ ప్రాంతంలో. అదే జరిగిందని నేను భావిస్తున్నాను ఈ విషయంలో. ఎందుకంటే ఈయనతో పాటు 5 years పాటు ట్రావెల్ చేశారు. ఒక మామూలుగా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అతనికి అవకాశాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇతను ఒక స్టేటస్ చూపించాడు. ఈరోజు టాప్ మూవీ ఏదైతే రిలీజింగ్ కాబోతున్న ఒక మూవీలో కూడా ఛాన్సెస్ ఇచ్చారని చాలామంది చెప్తున్నారు. కట్ చేస్తే ఇంకొక కీ పాయింట్, రీసెంట్గా ఎవరైతే ఈ మాస్టర్ తాలూకా వాళ్ళ వైఫ్ ఒక మీడియా ముందు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు కాదు 2 years బ్యాక్ నుంచి కూడా జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ అని చెప్తూ ఆవిడ ఒక కీ పాయింట్స్ రిలీజ్ చేశారు. ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి ఇతనే కావాలని చెప్పి ఫోర్స్ఫుల్గా కావాలని చెప్పి, అంటే నా ముందు ఇతను భయ్యా అని మాట్లాడడం, నన్ను బాబీ అంటుంది. కానీ వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత ఆయన చేస్తున్న వాట్సాప్ చాట్స్, మొబైల్ చాట్స్ ఇవన్నీ కూడా మా హస్బెండ్ని ట్రాప్ చేస్తున్నట్టుగా ఒక ట్రాపింగ్ జరిగింది. ఇందులో ఇతను ఎప్పుడైతే కాలేదో ఈ రకంగా సిచ్యువేషన్ జరిగింది. నేను ఒకసారి మొబైల్ కూడా తీసుకొని నేను చెక్ చేస్తే అమ్మాయి మొబైల్ ఇవ్వకుండా నో బాబీని అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్తూ ఆవిడ చెప్పడం జరిగింది. సో ఆ వైఫ్ను కూడా ఈ యొక్క కేసులో కూడా ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి ఈవిడకి ఎవిడెన్స్ కూడా కీ పాయింట్ అవుతుంది. షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్నారు వాళ్ళ వైఫ్ కూడా. సో ఈవిడ కూడా నేను అక్కడ నేను కొట్టడానికి వెళ్ళాను అనేటువంటి విషయం కూడా వీడియోలో క్లియర్గా చెప్పాను. అయితే ఇక్కడ తర్వాత ఇంకో పాయింట్ అదే నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఏమైందంటే, ఆవిడ ఒక మాట చెప్పడం జరిగింది, ఒక వెరీ కీ పాయింట్. ఆమె ఏమన్నారంటే, నేను తింటున్నటువంటి నా ప్లేట్లో కావాల్సిన ముద్ద కావాలని షేర్ ఇవ్వగలుగుతాను తప్పించి నేను పడుకున్న నా బెడ్ షేర్ ఇవ్వమంటే ఇవ్వలేను కదా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే దీనికి అమ్మాయి ఏమన్నదంటే, మన ముస్లిం కమ్యూనిటీస్లో, మీ ముస్లిం కమ్యూనిటీస్లో డెఫినెట్గా చాలా మందిని అంటే పోలోగమి అంటే దాన్ని యాక్చువల్గా అంటే ఒకరిని కాకుండా నంబర్ ఆఫ్ పర్సన్స్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి యాక్సెప్ట్ చేయమంటే దట్ ఈస్ డిఫరెంట్. అదే రిలీజియన్ పక్కన పెట్టేసి అంటే నాకైతే అట్లా ఉండదని చెప్పి, అంటే నేను చెప్పినంత సాఫ్ట్గా జరగఉండదు. బట్ చాలా గట్టిగా ఒక ఘర్షణ వాతావరణం జరిగింది. ఆ ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు నేను ఆ అమ్మాయిని కొట్టానని కూడా అమ్మాయి ఎవరైతే వైఫ్ ఉందో వైఫ్ మీడియా ముందు మాట్లాడడం కూడా జరిగింది. సో రేపు ట్రయల్స్కి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుద్ది. బట్ నేను అనుకుంటానంటే ఇప్పుడు అవన్నీ కూడా ఫేక్ అలిగేషన్స్. రేపు కోర్టులో మాత్రం ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ. డెఫినెట్గా ఆయన క్లీన్ చిట్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఒక విషయం నాగరాజు గారు, ఈయన క్లీన్ చిట్గా వస్తాడా రాడా దట్ ఈస్ సెకండరీ. బట్ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా. ఈ జరగాల్సిన డ్యామేజ్ ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? ఒక పర్సన్ ఎంత మానసిక క్షోభ, ఎంత వేదన, ఎంత టార్చర్ అనిపించుంటాడండి. ఇంకొకటి, కేవలం ఇతను ఒక్కడైనా కాదు, వీళ్ళ ఫ్యామిలీ. ఈరోజు పిల్లలు చిన్నవాళ్ళు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ చిల్డ్రన్ తనకు ఫ్రెండ్స్ ఏమంటారు, మీ ఫాదర్ ఇట్లా చేస్తాడు, ఎందుకంటే ఈజ్ సెలబ్రిటీ. సో నేను ఏమంటానంటే నాగరాజు గారు, చాలా కాంప్లికేషన్స్ అండి. ఈ మధ్య ఒక ప్యాషన్ అయిపోయింది, ప్రతి వాళ్ళు ఇది ఒక అబ్లిగేషన్ తీసుకున్నాడు. అంటే ఈ రోజు సెలబ్రిటీ కాబట్టి మనకి మార్కెట్లో వచ్చింది తెలుస్తుంది. ఇట్లాంటివి ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో, ప్రతి ఆఫీసులో, ప్రతి సంస్థలో కూడా జరుగుతున్నాయి. చాలా మంది నలిగిపోతున్నారు మా పురుషులు చెప్పుకోలేక. మనం ఒక వీడియో కూడా చేస్తాం దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా. అయితే నేను ఏమంటానంటే, ఒక స్పెషల్ యాక్ట్స్ రావాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇమీడియట్గా ఒక్కసారి భూమి అయిపోయి సోషల్ మీడియా, ఎంటైర్ మీడియా అంతా కూడా ఏదో జరిగిపోయింది. ఈరోజు ఎలా జరుగుతుందంటే, నిజంగా ఆయన చేసేసాడు, జరిగిపోయింది, ఆయన అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎంత దారుణం అంటే,
ఒక మగాడి బాధ ఒక సాటి మగాడికి తెలుస్తుంది. ఒక ఆడవారిని అర్థం చేసుకుంటే సాటి ఆడవారు ఎట్లా తెలుసుకుంటారో ఒక మగవాడి బాధ ఒక సాటి మగవాడికి తెలుస్తుంది. నేనేమంటానంటే ఇక్కడ నేనేదో వార్ వన్ సైడ్ అన్నట్టుగా నేనేదో ఈ మాస్టర్ వైపు నేనేదో ఒకళ్ళ తప్పించుకుని మాట్లాడాలనే ఉద్దేశం కాదు. సిచ్యుయేషన్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ ఇవన్నీ అలిగేషన్స్. కామన్ సెన్స్ సార్, కామన్ సెన్స్. లేదు నాగరాజు గారు, నేను స్టాప్ హియర్ సమ్వేర్. ఎక్కడ ఏమైతుందంటే ఇప్పుడు సార్ చెప్పేది కూడా కరెక్ట్. ఒక మగవాడి బాధ ఒక సాటి మగవాడికి అర్థమవుతుందని. అది ఎక్కడ ఆ మగవాడు మంచోడు అవుతాయి. ఒకవేళ ఆ మగవాడు ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే, ఒకవేళ ఆ మగవాడు 16 years నుంచి ఈ అమ్మాయిని నానా రకాలుగా బెదిరించి ఎవిడెన్సెస్ క్రియేట్ చేస్తాం ఏముందండి. ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది నన్ను హోటల్స్కి తీసుకెళ్ళాడు అని. ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఒక వేరే పరాయి స్త్రీ ఒక పరాయి మగవాడు ఉన్నప్పుడు అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా హోటల్లో దిగినప్పుడు వేరే రూమ్లో దిగుతారా, ఒక రూమ్లో దిగుతారా నాగరాజు గారు? వేరే రూమ్లో దిగుతారు, ఒక రూమ్లో దిగరు కదా. మరి ఆ ఎవిడెన్సెస్ అన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి. వీళ్ళు అవుట్డోర్ రూమ్కి వెళ్ళి కూడా ఒకటే రూమ్లో దిగారు అంటే, ఒక ఆడ ఒక మగ ఒకటే రూమ్లో దిగారు అంటే ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ దే వుడ్ హావ్ పార్టిసిపేటెడ్. డెఫినెట్లీ దే వుడ్ హావ్ 90% ఛాన్సెస్ దట్ దే వుడ్ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫిజికల్ ఇది అనేసి. అంటే పక్క రూములు ఖాళీ ఉండి కూడా ఒకటే రూమ్ లో దిగారంటే 100% ఇట్ ఈస్ ప్రూవెన్ దట్. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నానంటే, సరే ఇద్దరు కలిసి వెళ్ళారు, ఒకే గదిలో ఉన్నారు అంటే ఇద్దరు ఒకే గదిలో అంటే ఈయన చేయి పట్టుకుని గుంజాడా లేకపోతే ఇంట్రెస్ట్ గా వెళ్ళింది? ఆ పాయింట్కే వస్తున్నాను నేను, అక్కడికి రావాలి. ఆ పాయింట్కే వస్తున్నాను సార్, ఆ పాయింట్కే వస్తున్నాను నేను. చేయి పట్టుకొని లాగేయడానికి ఒకటే రూమ్ లో దిగారు అంటే ఇట్ ఈస్ వెరీ కామన్ సెన్స్ దట్ ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది అని. ఎగ్జాక్ట్లీ రైట్, మ్యూచువల్ కన్సెంట్ తోనే వెళ్ళిందని. బట్ దేర్ వాజ్ ఎ సెక్షన్ ఇన్ ఐపీసీలో. ఇప్పుడు కొత్త సెక్షన్ వీ హ్యావ్ టు రిఫర్ ద న్యూ సెక్షన్. ఇప్పుడు ఐపీసీలో పాత సెక్షన్ ప్రకారం చూసుకుంటే సెక్షన్ 90 ఆఫ్ ఐపీసీ ప్రకారము ఎనీ మిస్ప్రామిస్ జరిగి ఫిజికల్లో ఇన్వాల్వ్ అయినా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రేప్. సెక్షన్ 90 అది మీరు రిఫర్ చేసుకోవచ్చు సార్ మీరు. ఐపీసీ సెక్షన్ 90 ప్రకారం ఒకటే మ్యూచువల్ కన్సెంట్ ఉండి ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ మ్యూచువల్ కన్సెంట్లో అబ్బాయి అయితే ఎవరైతే అమ్మాయికి ఏదో ప్రామిస్ చేసి మ్యూచువల్ కన్సెంట్లో దిగుతారో, దిగిన తర్వాత ఓకే ఆ తర్వాత ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ని ఎప్పుడైతే బ్రేక్ చేశాడో అది దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రేప్ అండర్ సెక్షన్ 90 ఆఫ్ ఐపీసీ. సో అలాంటప్పుడు ఇంకా చేయి పట్టుకొని లాగేది ఏముందండి? ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ ఏదో ఫాల్స్ ప్రామిస్ చేసి ఉంటాడు, తీసుకెళ్ళి ఉంటాడు. నో, ఇక్కడ మళ్ళీ డివైడ్ అవుతుంది. ఏంటంటే మనం మాట్లాడుతుంది సెక్షన్ 376/2/1, సెక్షన్ 506, సెక్షన్ 320. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పే సెక్షన్స్ ఓకే, దట్ ఇస్ డిఫరెంట్ యాక్షన్, దట్ ఇస్ డిఫరెంట్ సెక్షన్స్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది కేసు స్టడీ ఎంతసేపు ఈ ఇష్యూ మీద అంటే మనం మీరు రేపు కోర్టులో కూడా ఇలా ఉంటాయి. రేపు కోర్టులో ఉంటుంది సెక్షన్ 370 పెట్టేటప్పుడు డిఫరెంట్ సెక్షన్ మనం వేరే కేసు మాట్లాడుతున్నాం. ఈ కేసు అయితే కొట్టేదని చెప్పి నేనే డైరెక్ట్ గా ఇమీడియట్ గా దీనికైతే అప్లికేషన్ లేదు కాబట్టి ఈ కేసు ఇమీడియట్ గా డిస్మిస్ చేయమని చెప్పి నేను వస్తాను సార్ నాగరాజ్ గారు. చేయరండి డిస్మిస్, ఎందుకంటే సెక్షన్ 376 రిఫర్ టు సెక్షన్ 90 ఉంటుంది. రీజన్ ఎందుకు రిఫర్ టు సెక్షన్ 90 ఉంటుంది? ఎందుకు అంటే అది రేపు అని ఎట్లా నిర్ధారించారు? అదే ఫోర్స్ఫుల్ రేప్ కాదు, రక్కేసి గోరుమరకలు ఉండి అట్లాంటి రేప్ కాదు ఇది. దిస్ ఇస్ ఎ రేప్ విత్ ఎ మ్యూచువల్ కన్సెంట్. అయితే నాగరాజ్ గారు, మన మిత్రులు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా ఈ ఇష్యూ ఏదైతే ఉందో పర్టికులర్గా ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఈ సెక్షన్స్ ఈ ఎఫ్ఐఆర్ సంబంధించి ఏదైతే ఉందో సొసైటీలో మాత్రం బ్లేమింగ్ అయిపోయింది సార్. సొసైటీలో ఎంతవరకు డ్యామేజ్ రావాలో డ్యామేజ్ జరిగిపోతుంది. నాట్ ఓన్లీ ఒక ఇష్యూ కాదండి, నంబర్ ఆఫ్ ఇష్యూస్ లాస్ట్ 1 year తీసుకుంటే నాకు తెలిసి ఇది ఒక 15-20 కేసులు జరుగుంటాయి బహుశా ఈ సెలబ్రిటీ ఇష్యూస్ నేను చెప్తున్నాను. సో దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ కాదండి, ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఒక సెక్షన్స్ రావాలి, లీగల్గా కొన్ని చట్టాలు రావాలి. బహుశా నాకు తెలిసి దీనికి సంబంధించి కొన్ని మేధావులు ఆల్రెడీ చర్చలు జరగాలి, చట్టాలు రావాలి. అంటే చట్టాలు మార్పు అయినప్పుడే ఇప్పుడు కొత్త చట్టాలు గడిచిన ఇప్పుడు బిఎన్ఎస్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం, ఈ చట్టాల్లో మార్పులు వచ్చిన తర్వాత బిఎన్ఎస్ నథింగ్ బట్ ఓన్లీ ఐపీఎస్ సెక్షన్లు మార్చేశారు, కొత్తగా ఏం పెట్టలా. నిజం చెప్తున్నాను, ఐపీఎస్ సిఆర్పిసి మార్చి సెక్షన్లు మార్చారు. దాన్ని కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత పేర్లు మార్చారు. సెక్షన్లు ఏం కొత్తగా రాలా. ఐపీసీ భారతీయ న్యాయ సంహిత, సిఆర్పిసి భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఏం అంతకు మించి ఏం మారలేదు. కొత్త షఫుల్ చేశారు. అవి సిస్టమ్ లో రీస్టార్ట్ కొట్టినట్టుగా షఫుల్ అయ్యి వెనక్కి ముందుగా నేను తప్పించి నా సెక్షన్ల పేర్లు మారినాయి తప్పించి కొత్త సెక్షన్లు ఇంప్లిమెంట్ చేసి చాలా లెస్. అయితే నేనేమంటే జెండర్ ఈక్వాలిటీ సంబంధించి ఏదైతే ఫైట్ చేస్తున్నారో డెఫినెట్గా మార్పులు జరిగింది. ఎందుకంటే సెక్షన్ 499, 500 ఈ ఉన్నది ఒకటే పరువు నష్టం దావా, డిఫమేషన్ ఒకటి తప్పించి వేరే సొల్యూషన్ లేదు ఈరోజు మనం చెప్పుకోవడానికి. ఏం డిఫమేషన్ వేస్తాడు?
ఎప్పుడు జరుగుతుంది? డ్యామేజ్ అంతా అయిపోయింది, ఇప్పుడు డ్యామేజ్ షూట్ చేసుకోవచ్చు. ఉపయోగం ఏంటంటే ఈరోజు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా, దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని రాలేరు కదా, కాంపెన్సేషన్ ఇస్తారు, ఏదో ఫైనాన్షియల్ కాంపెన్సేషన్. ఇందులో మనకు వచ్చి అవుట్ ఆఫ్ 100లో మా అయితే 1-2 కేసులు కూడా డిఫమేషన్స్ నిలబెట్ల, అవుట్ ఆఫ్ 99 మనకి స్క్రాప్ అయిపోతున్నాయి. దీని మీద ఒక కంక్లూజన్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది నాగరాజ్ గారు. లేదండి, ఇప్పుడు సార్ చెప్పినట్టు కొత్త చట్టం రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఏ క్లియర్ కట్ ఎవిడెన్స్ దట్ ఉత్తరప్రదేశ్లో ఒక కేసులో ఇలాగే ఒక ఆవిడ ఫాల్స్ అలిగేషన్ వేసి ఒక ఆయన మీద ఆయనకి శిక్ష కూడా పడేటట్టు చేసింది. ఆ తర్వాత అది ఫాల్స్ అలిగేషన్స్ అని తెలుసుకున్న తర్వాత ఆ కోర్టు ఆమెకి 5.6 లక్షలు జరిమానా వేసి మళ్ళీ ఆమెకు కూడా పనిష్మెంట్ ఇస్తాం జరిగింది. ఓకే, ఉత్తరప్రదేశ్ కొత్త దీనికి నాంది కూడా పలికింది. ఫాల్స్ అలిగేషన్స్ మీద ఆమెకి శిక్ష కూడా పడింది. సో ఇప్పుడు నేను ఎవరి వైపు వకాలతో పుచ్చుకోవట్లేదండి. ఇవాళ ఈ ఇన్సిడెంట్ ఏదైతే మీరు చెప్పింది కరెక్టే సార్. మనం ఒకళ్ళ వైపు ఒకరితో పుచ్చుకొని మాట్లాడటం అనేది జరగదు కూడా. కానీ కామన్ సెన్స్ కనుక థింక్ చేస్తే అండి, ఇన్సిడెంట్ ఇది, బట్ వాట్ ఎవర్ ద రీజన్, ఇలాంటి ఇన్సిడెంట్స్ సెలబ్రిటీస్ మీద మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది, బిహైండ్ ఏమవుతుంది అనేది చాలాసార్లు చూసాము. వాళ్ళు బయటకు వచ్చి కూర్చుంటున్నారు, మరి దాని తర్వాత మ్యూచువల్గా ఏదో సంథింగ్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. కానీ నిజంగా కామన్ మ్యాన్ ఎంత బలైపోతున్నాడు అని అంటే, ఇటువంటివి తెలియక ఇవాళ సెలబ్రిటీ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. చాలామంది చట్టాలని అదుపులోకి తీసుకొని, అంటే వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చాలామంది ఇవాళ నేనును మన రవీంద్రనాథ్ గారు చేసినటువంటి వీడియో కింద కామెంట్ బాక్స్లో చూశానండి, మేము ఇలా సఫర్ అవుతున్నాం అని చెప్పేసి మా గోడు వినిపించుకోవడానికి మీ షోలో అన్న పార్టిసిపేట్ చేస్తాం, కనీసం మాకు దాన్ని టైం ఇస్తారని చెప్పేసి అడిగినటువంటి ఎవరు అబ్బాయిలు అంటున్నారు? అబ్బాయిలండి, చాలా మంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో మనం ఎవరిని కామెంట్ చేయడం అనేది కాదు, ఇది బయటకు వచ్చింది కాబట్టి అట్లా అని చెప్పేసి మనం జానీ మాస్టర్ని సపోర్ట్ చేయటము, లేదంటే అమ్మాయి వైపు ఇలా జరిగింది కదా అని చెప్పి సపోర్ట్ కాదు, బట్ డిస్కషన్ వచ్చింది కాబట్టి, ఒక్కొక్క సెలబ్రిటీ పాయింట్లో నుంచి డిస్కషన్ పెద్దగా వెళ్తుంది కాబట్టి, మద్దతులో కూడా కొంతమందిని మనం చూస్తున్నాం కాబట్టి, కంటి ముందు నుంచి కాబట్టి చెప్తున్నాను నేను. సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు సార్. అంటే మిస్లీడ్ చేసి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది గవర్నమెంట్ జాబ్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు దేనికి పనికి రాకుండా ఎవిడెన్సెస్. నాగరాజ్ గారు నేను ఇప్పుడు నేను అనేది అలాగే నాగరాజ్ గారు, ఇప్పుడు ఇందులో ఇంకేంటి, ఇందులో బయటపడలేమా, ఇంకా అబ్బాయిలు వల్నరబులా అంటే ఇక అమ్మాయిలు ఇట్లా రాంగ్ కేసెస్ వేసేస్తారా అంటే అలా కూడా కాదండి. ఇప్పుడు అంత ఈజీ కాదండి, మనం అనుకున్నంత ఈజీగా ఉండదు న్యాయస్థానం. అక్కడ అబ్బాయా అమ్మాయా అన్నది చూస్తాం. నేను అన్నది అదే సార్, నో డౌట్ 100% కరెక్ట్ మీరు చెప్పింది. అక్కడ అమ్మాయి అబ్బాయి అనేది కాదు, జడ్జిమెంట్ ఇస్ జడ్జిమెంట్, జస్టిస్ ఇస్ జస్టిస్. దానికి సంబంధించినటువంటి వాటిల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నా ఆపుతారు. ఎప్పుడైతే అబ్బాయిలు ఇలా ఫాల్స్ అలిగేషన్స్కి పట్టుబడతారంటే ఎప్పుడైతే సఫర్ అవుతారో ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్కి, దే షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ అంటున్నా నేను. వీళ్ళు కలిసి తిరిగేటప్పుడు అబ్బాయిలు కరెక్ట్ సరైన ఎవిడెన్సెస్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మనం చూసుకుంటే కొన్ని కేసెస్లో ఇట్లాంటివి మా లాయర్స్ డిస్కషన్స్లో కూర్చున్నప్పుడు దీన్ని ఎలా ఎన్కౌంటర్ చేయాలి అంటే, అబ్బాయి అమ్మాయి మ్యూచువల్ కన్సెంట్లో కలిసి తిరిగేటప్పుడు ఎన్నో ఎవిడెన్సెస్ తీసుకోవాలి. వాళ్ళు కలిసి ఆనందంగా ఉన్నప్పుడు ఫొటోస్, లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు దాని బిల్స్, అంటే వీళ్ళు కలిసి తిరిగారు, ఆ అమ్మాయి మ్యూచువల్గా కలిసి తిరిగింది అన్నవి ఎన్నో ఎవిడెన్సెస్ తీసుకోవాలి. ఎందుకంటే నథింగ్ క్యాన్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే ఈ జనరేషన్లో ఇవాళ ఫ్రెండ్ అంటారు, రేపు కట్టిఫ్ అంటున్నారు. ఓకే, అట్లాంటప్పుడు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ పడే క్విట్ ప్రో అంటారు కదా, క్విట్ ప్రోకో. సో ఛాన్సెస్ ఉంటాయి, బట్ దానికి కూడా లీగల్గా మీరు ఏదన్నా ఫార్మాలిటీ లాగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకో, క్విట్ ప్రోకో అంటే నీకిది నాకిది అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి దానికి కూడా ఒక లీగాలిటీ పరంగా వెళ్ళిపోతే చాలా బెటర్. మీకు కనుక డౌట్లు లేదంటే మీరు ఎవరైనా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు, ఒక మంచి టీం ఉంది, బేషరతుగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా, అంటే ఈ విషయంలో జరగాల్సినటువంటి జడ్జిమెంట్ అయితే మనం కంటి ముందే చూస్తాము. బట్ దీంతో ఎవరన్నా కొంతమంది కొన్నిసార్లు ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి కనుక ఇబ్బంది పడిపోతూ ఉండుంటే డైరెక్ట్గా మీరు మాకు అప్రోచ్ అవ్వచ్చు, లేదా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి. నేను డెఫినెట్గా మన దగ్గర అడ్వకేట్ తోటి మాట్లాడిస్తాను. లేదు మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, ఆ విధంగా అయినా సరే మీరు రావాలనుకుంటే కూడా డెఫినెట్గా రావచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.